ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికేందుకో నాకు అర్థం కాలి పడి మీరు బతికేనా నేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గర్తించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 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 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరొకరు ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా ఏమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకో. మేము ఇలా మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఒక ఆవేదన. మా కసితో ఉన్నారు ఇవాళ. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి. మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజాన్ని జాగృతం కాకుంటే బిచ్చ బతుకులు చేయమని రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఇప్పుడు రంజాన్ కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు చేయొచ్చు. కానీ హనుమాన్ దీక్ష చేసుకుంటే స్కూళ్ళకి రానియరు. అయ్యప్ప దీక్ష చేసుకుంటే పోలీసులను డ్యూటీ అయినారు. భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్ హనుమాన్ చాలీసా వార్త బయటికి కొడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకుమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మతతో తోమంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతాటిపై వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి చరిత్ర ఇలా కరీంనగర్ లో జరిగింది. ముస్లిం మహిళలు ఒకటే. ఇవాళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్స్వాడలో ఎంఐఎం పార్టీ వాళ్ళు రాళ్ళేసి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు ఉరుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపినా, పోలీస్ అధికారులకు పంపినా, మీడియాకు పంపినా. కానీ చర్యలు ఎవరు తీసుకున్నారు? 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపలి జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులలో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తున్నాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు కలిసి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా. ఇవాళ బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు ప్రభుత్వం.
నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్క బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీ అరెస్ట్ ఆపేయండి. మీరు అలా బాన్స్వాడలో ఎంఎం పార్టీ గుండా నా కొడుకు ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాడులు చేసింది వాళ్ళు. బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళ ఎంఏ పార్టీలు. ఒక అడ్వకేట్ లేడీ అడ్వకేట్ కొట్టిరు వాళ్ళ. అరే దేవాల మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే, పోలీసుల మీద దాడులే, పోలీస్ ఆఫీసర్ మీద దాడులే. గిన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీని మోస్తుంటే, వాళ్ళకు జోక్తుంటే ఎందుకు మాట్లాడొద్దని అడుగుతున్నాను నేను. ఎందుకు పక్క మాట్లాడతాం మేము ఇలా. జిహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పి ఎంఎం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తున్నట్టే ఇలా ఎంఎం పార్టీ రాసేసాడు, 3 ముక్కలు చేసాడు. పక్కా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ భాగవతం అంతా బయటపడతాం ఇవాళ బిడ్డ. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుంది. గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేదే మేము.